వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. జనసేన పార్టీ ఆవిర్భవించి నేటికి 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జనసైనికులు నెట్టింట స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. 2014 మార్చి 14న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో జనసేన పార్టీని ప్రకటించారు. 10 ఏళ్ల పాటు ప్రజా సమస్యలపై పోరాటం చేసింది. 100% స్ట్రైక్ రేట్ తో అధికారంలోకి వచ్చింది. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీ సీట్లు గెలుచుకుంది. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మిణి దంపతులు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎర్రబాలెంలోని భగవాన్ మహావీర్ గోశాలను ప్రారంభించి మాట్లాడారు. నేను రాజకీయాల్లోకి రాకముందు పాల వ్యాపారం చేసేవాడిని. గోసేవ చేస్తే ఆ దేవుడికి సేవ చేసినట్లే. అందుకే నేను మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచాక గోశాలను ప్రారంభించాను అని అన్నారు. పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పోలవరం, చింతలపూడి, గోపాలపురం 3 నియోజకవర్గాల నుంచి సుమారు 50 బస్సులు, 500 కార్లతో భారీ ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీని పోలవరం ఎమ్మెల్యే చెవి బాలరాజు నాయకులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. దివిసీమ నుంచి వేలాది మంది జనసైనికులు పిఠాపురం తరలి వెళ్లారు. చిత్రాడలో జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ సారథ్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఎమ్మెల్యే తనయులు మండలి వెంకట్రామ్ అవనిగడ్డలో పార్టీ టౌన్ అధ్యక్షులు రాజనాల వీరబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా దిమ్మ వద్ద పార్టీ జెండా ఎగురవేశారు. రోడ్డు ప్రమాద ఘటనా స్థలిని జనసేన నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ పరిశీలించారు. ఘంటసాల మండలం ఎండకుదురు శివారు జిలగలగండి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బోలోరా వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో బోలోరాలో ఉన్న 2 మృతి చెందారు. తెల్లపల్లి సిఐకే ఈశ్వర్రావు, ఘంటసాల ఎస్ఐ ప్రతాప్ రెడ్డి చేపట్టిన సహాయక చర్యలను పిఠాపురం సభకు బయలుదేరిన ఆయన మార్గ మధ్యంలో పరిశీలించారు. నాడు అధికారంలో పేదలను ఉన్నత విద్యకు దూరం చేసి నేడు ఉనికిని కాపాడుకోవడానికి వైసీపీ యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించిందని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. చీపురపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖను పూర్తిగా భ్రష్టు పట్టించింది. ఇప్పుడు ధర్నాలు చేయడంతో ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. నర్సీపట్నంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ తాడికొండ బ్రహ్మలింగ స్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలాట బృంద సభ్యులు చేసిన నృత్యాలు, గోవింద నామాలతో పుర వీధులు మారుమోగాయి. స్వామివారిని పలువురు భక్తులు దర్శించుకున్నారు. కాకినాడలోని సాంబమూర్తి నగర్లో అందుల పునరావాస కేంద్రం పూర్తిగా శిథిలావస్థకు చేరి గోడలు పడిపోతున్నాయని విభిన్న ప్రతిభావంతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో ఆందోళనకు దిగారు. జిల్లాకు వస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ కేంద్రాన్ని పరిశీలించి కొత్త భవనం నిర్మించి ఇవ్వాలన్నారు. పవన్ వస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. నరసింహపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో హోలీ సందర్భంగా పలువురు సందడి చేశారు. తెల్లవారుజామున క్రీడా మైదానానికి చేరుకున్న పలు మహిళా సంఘాలతో పాటు క్రీడాకారులు సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున హోలీ పండుగ కొనసాగుతోంది. ఈ పౌర్ణమిని కాముని పౌర్ణమి అని కూడా అంటారని పలువురు తెలిపారు. పోసాని కృష్ణమురళితో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోసానిపై 111 సెషన్ కేసు పెట్టి బెయిల్ రాకుండా చేశారని, సాక్ష్యాలు లేవని విమర్శించారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంతో కక్షపూరిత అరెస్టులు జరుగుతున్నాయని, తాను మాట్లాడితే కేసులు పెడతారా అని ప్రశ్నించారు.